వెల్కమ్ టు వార్త. నేను దేవా. లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ మహాధరణ అయితే కనుక ఇందిరా పార్క్ వద్ద జరిగింది. ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఉన్నారు. చెప్పండి మేడం, ఈరోజు మహాధరణ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని అన్ని రకాలుగా మోసం చేసిండ్రు. అన్ని వర్గాల వారిని, అన్ని కులాల వారిని, అందులో మా అమాయకులైన గిరిజనులను పెద్ద ఎత్తున మోసం చేసిండ్రు. చేవేళ్లలో ఒక మల్లికార్జున్ ఖర్గే గారు ఏదైతే జాతీయ అధ్యక్షుడు ఉన్నారో వారిని తీసుకొచ్చి ఆ రోజున్న లంబాడీల రిజర్వేషన్ 10% ఉన్న కేసీఆర్ గారి దయ వల్ల 6% ఉన్న రిజర్వేషన్ 10% అయితే నేను 12% చేస్తా అని, ఉన్న 2 కార్పొరేషన్లకు అదనంగా సేవాలాల్ కార్పొరేషన్ అని, కొమరం భీం కార్పొరేషన్ అని, ఏకలవ్య అలాగే వాటికి నిధులు కేటాయిస్తా అని చెప్పి అనేక తప్పుడు మాటలు. ఏదైతే కళ్యాణ లక్ష్మి లాంటి అద్భుతమైన పథకం లంబాడి బిడ్డలను దృష్టిలో పెట్టుకొని వచ్చిందో, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం కూడా ఇస్తాను అని చెప్పి ఇట్లా అనేక మాయ మాటలు చెప్పి మరి మా ప్రజల్ని మోసం చేసిండు. మా అమాయకులైన ప్రజలు ఏదో పెడతామంటే ఆశపడి ఓట్లు వేసిండు. 30 నెలలు కావస్తుంది. జూన్ 7వ తారీఖు సగం పీరియడ్ అయిపోతుంది. కాబట్టి ఒకసారి చేవేళ్ల డిక్లరేషన్ని గుర్తు చేయాలి. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. ఏ కార్పొరేషన్కు నిధులు ఇవ్వట్లేరు. మాకొచ్చే ఎస్టీ ఎస్సీ మరి సప్లాన్ నిధులను కూడా ఎస్టీలకు ఖర్చు పెట్టట్లేరు. ఇప్పటి వరకు జీత భత్యాలకు తప్ప ఎక్కడ ఒక్క తట్టేడు మట్టిపోయలేదు. గిరిజన ఆవాసాల్లో ఏ ఒక్కరికి కూడా ఎలాంటి పథకాన్ని అమలు చేయలేదు. కాబట్టి అది గుర్తు చేయాలనే ఉద్దేశంతో మహాధరణ నిర్వహించాం. బ్రహ్మాండంగా విజయవంతమైంది. హరీష్ రావు గారు ముఖ్య అతిథిగా వచ్చి రేవంత్ రెడ్డి గారి మీద రాజీలేని పోరాటం చేద్దాం, ఆయన అవి అమలు చేయడానికి పూనుకోకున్నా, ప్రయత్నం చేయకున్నా, అవసరమైతే చలో ఢిల్లీ వెళ్ళి మరి అక్కడ కూడా మరి జంతర్ మంతర్ దగ్గర కూడా గిరిజనులను ఏకతాటి మీద తీసుకొచ్చి ధర్నా చేయాలని నిర్ణయించడం జరిగింది. నేను ఇప్పటికీ అడుగుతా ఉన్నాను, అనేక ఏళ్ళుగా లంబాడి హక్కుల పోరాట సమితి కావచ్చు, సేవాలాల్ సేన కావచ్చు, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం కావచ్చు, నంగార భేద్ లాంటి సంస్థలు మేమందరం కలిసి గిరిజనులకు రావాల్సిన హక్కుల కోసం మేము ప్రయత్నం చేశాం. కేసీఆర్ గారి నాయకత్వంలో వారి ఆశీర్వాదంతో చాలా వరకు సాధించుకున్నాం. కానీ మిగిలినవన్నీ అలాగే ఉన్నాయి. ఇప్పటికే వెనకబడిన జాతి ఈ రేవంత్ రెడ్డి పాలన 10 అడుగులు, 5 ఏళ్ల పాలన 10 అడుగులు వెనక్కిపోయింది. కాబట్టి వారి మీద ఒత్తిడి తీసుకురావాలి, గిరిజనుల్లో చైతన్యం తీసుకురావాలి రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే గిరిజనులకు మేలు చేయడం కాదు, వాళ్ళ హక్కులను కాలరాస్తున్నారు, వాళ్ళకి జీవనోపాధి లేకుండా చేస్తూ ఉన్నారు. సొంతంగా ఎమ్మెల్యే గెలిపించిన కొడంగల్ ప్రజల్ని కూడా మరి రోడ్డున పడేటట్టు చేసింది. కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగడుతూనే గిరిజనులందరూ ఏకతాటి మీద ఇవాళ లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వలేదు, లంబాడీలకు సరైన గౌరవం గుర్తింపు లేని ఈ ప్రభుత్వం మీద రాజీ లేని పోరాటం చేయాలని చెప్పి ఆలోచనతో ఈ కార్యక్రమం నిర్వహించాం. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు అనేకం నిర్వహిస్తాం. రేవంత్ రెడ్డి మెడ మీద కత్తిపెట్టి తప్పకుండా మా హక్కులు ఏదైతే ఉంటే సాధించుకునే ప్రయత్నం చేస్తాం. అంటే రాష్ట్రంలో 8,000 మహిళా ఇందిరా భవన్లో అయితే మాత్రం శంకుస్థాపన చేశారు. అంటే 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రజాపాలన ఒక ముఖ్య ఉద్దేశం అని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. నేను రేవంత్ రెడ్డి గారిని మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్కని అడుగుతా ఉన్నాను. అంటే మీ 5 ఏళ్ల కాల పరిమితి, వాళ్ళకేం 100 ఏళ్ళ అధికారం ఉండదు, 5 ఏళ్లే, అందులో సగం అయిపోయింది. ఒక్క మహిళ అని కోటీశ్వరాలు అయింది అని మీరు నిరూపిస్తే మేము కూడా రాజకీయంగా దేనికంటే దానికి ఎక్కడ చర్చకు రమ్మంటే అక్కడికి నేను చర్చకు వస్తాను. మాయ మాటలు, మహిళల్ని మభ్యపెట్టినారు, మహిళల ఆత్మగౌరవం దెబ్బతినేది, వాళ్ళని మహాలక్ష్మిలు చేస్తూ ఉన్నారు, ఇవాళ దివాళా తీయించిండ్రు. ఇవాళ ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది, అనేక ఇబ్బందులు గురవుతున్న మహిళలు. 1 కోటి మంది మహిళా వారోత్సవాలు కూడా మీరు ఆ వారోత్సవాలు చేసే నైతిక హక్కు ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, మహిళా మంత్రికి లేదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అందుకనే ఈ రాష్ట్రంలో సుమారు 1,50,00,000 మంది మహిళలు ఉంటారు. ఒక్క మహిళను మీరు కోటీశ్వరాలు చేశాము, ఈమెకు ₹1 కోటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ద్వారా, కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మేలు
జరిగిందని ఒక్క పేరు చెప్పినా మేము రాజకీయంగా సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. చూశారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఒక్క మహిళనైనా కోటీశ్వరం చేస్తే మాత్రం తను రాజకీయంగా సన్యాసం తీసుకుంటారని అయితే మాత్రం బీఆర్ఎస్ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పుకొచ్చారు. కార్తీక్తో దేవ వార్త, హైదరాబాద్.